వాళ్లకు ఇప్పుడంతా మార్కుల టెన్షనే. అలాగని వాళ్ళు స్టూడెంట్స్ కాదు, అంతా బడబడ లీడర్లే. చావు తప్పి కొన్నలెట్టుపోయిన పాస్ మార్కులు వచ్చిన వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు. మార్కులు తక్కువ వస్తాయని ముందే తెలిసిన వాళ్ళైతే రిజల్ట్స్ కు ముందు నుంచే టెన్షన్ పడుతూ వచ్చారట. చివరకు భయపడిందే జరిగింది. వచ్చిన రిజల్ట్స్ తోనే టెన్షన్ పడుతుంటే ముందుంది ఇంకో రిజల్ట్స్ అంటూ జరుగుతున్న ప్రచారంతో సదరు లీడర్ బాబులకు నిద్ర కరువవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై చేయించిన సర్వే ఇప్పుడు హాట్ టాపిక్. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రిజల్ట్స్ పై తెగ చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఎగిరి గంతులేసిన లీడర్లు రిజల్ట్స్ తర్వాత ఒక్కసారిగా తుస్సుమన్నారు. సర్వేలో మంచి మార్కులు వచ్చిన వారు కొంత రిలాక్స్ అయితే, తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకే టెన్షన్ అంతా. అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా 24 గంటల ముందు వచ్చిన ఫలితాలతో తలెత్తుకోలేకపోతున్నారట. మంచి మార్కులు వచ్చిన వాళ్లు దర్జాగా సమావేశాలకు వెళుతుంటే, తక్కువ మార్కులు వచ్చిన వాళ్లు బిక్కుబిక్కుమంటూ అసెంబ్లీ గడప తొక్కుతున్నారట. మీకెందుకు తక్కువ మార్కులు వచ్చాయని సహచర నేతలు ప్రశ్నిస్తుంటే ఏం చెప్పుకోవాలో తెలియక, ఎలా తప్పించుకోవాలో అర్థం గాక బ్లాంక్ ఫేస్ పెట్టాల్సి వస్తోందట. సర్వే ఫలితాల్లో తమకు తక్కువ మార్కులు వస్తాయని ముందే తెలిసిన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు నెల రోజుల నుంచే టెన్షన్ పడుతున్నారట. సీఎం అడిగితే ఏం సమాధానం చెప్పాలని ఆలోచించి పెట్టుకున్నారట. సర్వే ఫలితాల విడుదల సమయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులతో, ఎమ్మెల్యేలతో విడివిడిగా చర్చించారట సీఎం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరోలా ఉంటాయని ఇండికేషన్స్ ఇచ్చారని సమాచారం. గతంలో వచ్చిన మార్కుల కంటే ఏకంగా 25% తగ్గడం చూసి షాక్ అయ్యారట ఆ ఎమ్మెల్యేలు. సీఎం తలంటడంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ తప్పు చేశామా అని తమ సన్నిహితులతో కలిసి పోస్ట్ మార్టం చేశారని తెలుస్తోంది. అయితే గతంలో రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా ఉండడమే కుంపముంచిందని చివరకు తప్పు తెలుసుకున్నారట. నన్నే నిలదీస్తారని రైతుల్ని హెచ్చరించిన సదరు ఎమ్మెల్యే సమస్య పరిష్కారం కావాలంటే 100 సార్లు హైదరాబాద్ కి తిప్పించుకుంటానని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఈ ఎపిసోడ్ పై రైతులు గుర్రుగా ఉండడంతో సదరు ఎమ్మెల్యే రేటింగ్ అమాంతం పడిపోయిందని తేల్చి చెప్పారట అనుచరులు. ఇదొక్కటే కాదు, తన నియోజకవర్గంలో అనుచరులు సాగిస్తున్న ఇసుక దందా సైతం తలనొప్పిగా మారిందని అంటున్నారట. ఇక కామారెడ్డి జిల్లాలో తక్కువ మార్కులు వచ్చిన మరో ఎమ్మెల్యేది ఇలాంటి మిస్టేకే. బైక్ ట్రిపుల్ రైడింగ్ తో వెళుతున్న సదరు ఎమ్మెల్యే అనుచరులకు ట్రాఫిక్ ఎస్ఐ జరిమానా విధించాడు. అంతే, ఆ ఎమ్మెల్యే ఎస్ఐకి ఫోన్ చేసి నోటికొచ్చినట్టు తిట్టాడట. ఈ వ్యవహారం కాస్త నియోజకవర్గంలోనే కాదు, ఫేస్బుక్, వాట్సాప్ల్లో హాట్ టాపిక్ అయింది. తనకు తక్కువ మార్కులు రావడానికి ఇది ముఖ్య కారణం కావచ్చని అనుకుంటున్నారట సదర్ ఎమ్మెల్యే. దీంతో పాటు తన నియోజకవర్గంలోని దళిత భూములు, అసైన్డ్ భూములు, అటవీ భూములను పెద్ద ఎత్తున ఆక్రమించేసుకున్నారన్న ఆరోపణలు సైతం రేటింగ్ పడగొట్టాయని అంటున్నారట సదర్ ఎమ్మెల్యే. సర్వే రిజల్ట్స్ పై జనంలో చర్చ జరుగుతుండడంతో తక్కువ మార్కులు వచ్చిన ఎమ్మెల్యేలు ఏం మొహం పెట్టుకుని జనం ముందుకెళ్లాలని తటపటాయిస్తున్నారని తెలుస్తోంది. 2 సర్వేల్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్లు 3వ సర్వేలో మంచి మార్కులు కొట్టేసేందుకు కష్టపడాలని డిసైడ్ అయ్యారట. కష్టం వచ్చిందని జనం ఒక్క ఫోన్ కాల్ చేసినా వెంటనే వాలిపోయి వారి కష్టం తీర్చాలని, అలా తమ ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలని లెక్కలేసుకుంటున్నారట. మరో 6 నెలల్లో రానున్న 3వ సర్వేలో ఏ ఎమ్మెల్యే ఎక్కడుంటాడో చూడాలి మరి.